పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా టీడీపీ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా పామాయిల్ రైతుల సమస్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలు సమస్యలను పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నామని, కేంద్ర మంత్రులు అధికారులు కూడా వీటిపై సానుకూలంగా స్పందిస్తున్నారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. అన్నీ కూడా ల్యాండ్ అక్విజిషన్ అయిపోయిన దశమే ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంటే రైల్వే డిపార్ట్మెంట్ ఇచ్చే అమౌంట్ రెడీగా ఉంది. మనకి రిలీజ్ కూడా ఇమీడియట్గా ల్యాండ్ అక్విజిషన్ అయిపోయిన దశమే ఇమీడియట్గా ఆ అమౌంట్స్ కూడా రైల్వే డిపార్ట్మెంట్కి కూడా వస్తాయి. టోటల్గా ఇప్పటివరకు మన ఏలూరు పార్లమెంట్లో 12 ఆర్ఓబీలు శాంక్షన్ అయినాయి. ఆ ఆర్ఓబీస్తో పాటు ఇంకొక 4 ఆర్ఓబీస్ మొన్న రైల్వే మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఇంకొక 4 ఆర్ఓబీస్ కైక్లూరు కాన్స్టిట్యున్సీలో కొన్ని ఆర్ఓబీస్ పెండింగ్ ఉంటే అవి కూడా పెట్టడం జరిగింది. వచ్చే రోజుల్లో అవి కూడా ఫాలోఅప్ చేసి అవి కూడా తొందరగా పనుల్లోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే కొవ్వూరు భద్రాచలం రైల్వే గురించి మనము క్వశ్చన్ అవర్లో అడిగాము, రెగ్యులర్గా లెటర్లు పెట్టి అడిగాము. అలాగే ప్రతి టైము ఆ డిస్టెన్స్ తగ్గిపోతుంది, అలాగే ట్రైబల్స్కి చాలా వరకు ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి చాలాసార్లు మనం అడగడం జరిగింది. అదే రకంగా ఇవాళ అవి అప్రూవల్ జరిగి పనుల్లోకి డిపిఆర్లు అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ ముందుకు పోతున్నాయని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే టొబాకో రైతులు కూడా ఆ సీలింగ్ లిమిట్ తీసేయడానికి నెక్స్ట్ వీకే